నమస్తే, నేను మీ సిరి. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ గారి మీద అయితే కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. తను డ్రగ్స్ తీసుకున్నట్టు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి హేమ గారి పరిస్థితి ఏంటి? మరి ఆమెకి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే గతంలో చూసినట్టయితే ఆమె మీద మా నుంచి అయితే సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మీదనైతే ఆగస్టులో అయితే ఆ సస్పెన్షన్ని ఎత్తివేయడం జరిగింది. మరి ఇప్పుడు అధికారులు అయితే స్పష్టం చేశారు తను డ్రగ్స్ తీసుకుంది అని. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తుంటే హేమ గారు మనం చూసాం గతంలో ఆమె రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చాయి, కొన్ని రోజులు చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆమె తీసుకున్నట్టు అధికారులు అయితే నిర్ధారణ చేశారు. ఆమె మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు? మరి మీరు చెప్పినట్టుగా జరిగి 3 నెలలు అవుతుంది ఇంచుమించు కదా. బెంగళూరులో ఉండే ఒక జిఆర్ ఫామ్ హౌస్లో జరిగింది ఇది. ఆ ఓనరు గోపాల్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ కేసులో అరుణ్ కుమార్ A2 A4గా రణధీర్ అనే ఒక అతను వాళ్ళు ఛార్జ్షీట్లో ఫైల్ చేశారు. వాళ్ళ పేర్లు వచ్చాయి. అయితే ఆ రోజు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, ముఖ్యంగా హైదరాబాద్కి చెందిన వాళ్ళని వచ్చింది. ఓకే. నటి హేమతో పాటు మీరు చెప్పినట్టుగా ఆవిడ అంటే డ్రగ్స్ కూడా వాళ్ళకి కొకైన్ ఇవన్నీ దొరికాయి కదా. అయితే నటి హేమ మాత్రం నేను తీసుకోలేదు అంటూ ఆవిడ ఒక నెల పోయాకో ఏమో వెళ్ళి అంటే వీడియో ఒకటి రిలీజ్ చేశారు నెక్స్ట్ డేనే. నేను బెంగళూరు ఫామ్ హౌస్లో లేను, నేను నా ఫామ్ హౌస్లో ఉన్నాను, హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే ఉన్నాను అని చెప్పేసి తను ఏదో బిర్యానీ ఏదో చేస్తున్నాను ఒక వీడియో రిలీజ్ చేసింది ఆవిడ. కాకపోతే నెల పోయాక నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఇదిగో రిపోర్ట్ అని చూపించింది. మామూలుగా డ్రగ్స్ తీసుకున్న వెంటనే కదా జరుగుతాయి రిపోర్ట్, అది వాళ్ళ మీద టెస్ట్లు అంతాను. అయితే ఆల్రెడీ వాళ్ళు టెస్ట్లు చేశాకే వదిలేశారు, టెస్ట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఆవిడ తీసుకున్నారు అని నిర్ధారణ అయ్యాకే కదా పోలీసులు ఇవాళ బెంగళూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నారని ఆవిడతో పాటు 88 మంది పేర్లు కూడా ఛార్జ్షీట్లో వాళ్ళు పెట్టారు. అయితే ఇప్పుడు ఆవిడ ఏంటంటుందంటే నేను చేయలేదు. తర్వాత మా కూడా ఆగస్టులో అనుకుంటా ఆవిడ మీద ఫస్ట్ ఆవిడని సస్పెండ్ చేసింది, ఆవిడ సభ్యత్వాన్ని రద్దు చేసింది, మళ్ళా రెస్టోర్ చేశారు వాళ్ళు కదా ఇప్పుడు ఆగస్టులో. అవును. అయితే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా చేసినప్పుడు? ఆడ మగ నేను లేదు కదండి, ఎవరు తప్పు చేసినా ఆ తప్పు తప్పే, దానికి మళ్ళీ జెండర్ తీసుకురావద్దు, కులం తీసుకురావద్దు. ఇప్పుడు ఏంటంటే కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి, ప్లస్ ప్రతిదానికి ఆడవాళ్ళు మహిళలు మరి అన్నింట్లో సమానం అనుకున్నప్పుడు మనం మరి ఇట్లాంటి విషయాలు వచ్చేసరికి తప్పు చేసినప్పుడు నేను మహిళని అని ఎందుకు చెప్తారు? విమెన్ కార్డ్ ప్లే చేస్తారు మీరు అసలు ఏది మీ సింపతిలో తీసుకోకండి. ఎవడు తప్పు చేసినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, అంతే. తప్పు విషయంలో ఆడ మగ లేదు అంటే జెండర్ బయాస్ లేదంటే మీరు కులం తీసుకురావద్దు. మీరు చేశారా చేయలేదా నిరూపించుకోండి, అంతవరకే మనం చెప్తాం. అయితే దీని మీద ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మరి మంచు విష్ణు ఇప్పుడు ఏమంటాడు అంటే గతంలో ఏంటంటే పోలీసులు ఇచ్చిన సర్టిఫికేట్ కాకుండా తను సొంతగా చేసుకున్న సర్టిఫికేట్ తీసుకొస్తే ఓకే ఫైన్, లేదు అని చెప్పి తను లేదు అంటే వీళ్ళు కూడా నమ్మేసి తన మీద రద్దున అంటే ఏదైతే సస్పెన్షన్ ఎత్తివేశారు. మరి ఇప్పుడు అధికారులు స్పష్టం చేస్తున్నారు ఉంది అని చెప్పేసి. మరి ఈమె మీద పోలీసుల సైడ్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇక్కడ ఇండస్ట్రీ పరంగా మరి మాలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీన్ని ముందు అంటే ఎవరైనా ఆర్టిస్టులు ఇలా చేస్తే ఎలాంటివి ఉంటాయి యాక్షన్స్ అనేవి ఏమన్నా చెప్పే అవకాశం ఉందంటారా? పరప్ప అగ్రహార జైల్లో ఆవిడ ఒక 4 days ఉన్నారు అప్పుడు బెంగళూరు. తర్వాత మళ్ళీ వేరే చోటికి మార్చారు. మొత్తానికి ఆవిడ విడుదలై వచ్చింది. ఆవిడ వచ్చాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నేను నా డాక్టర్ దగ్గర చూపించుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయంలో చూపించుకున్నప్పుడు మీరు నమ్మేస్తారా? ఏదైనా కూడా ప్రభుత్వ డాక్టర్ సర్టిఫై చేయాలి కదా. ఏదైనా అంటే పోలీస్కి సంబంధించి మనం ఏది తీసుకున్నా కూడా ఒక నేరస్తుడిని వాళ్ళు పర్టికులర్గా ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్స్కే చూపిస్తారు, అక్కడే టెస్టులు చేయిస్తారు. మరి మంచు విష్ణు ఎట్లా దీన్ని నమ్మాడు? ఇది హేమ గారు చూపించిన సర్టిఫికేట్ ఆయన అని ఒక క్వశ్చన్. ఇప్పుడు మరి మంచు విష్ణు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎందుకంటే ఎవిడెన్స్లతో వాళ్ళు ఛార్జ్షీట్లో ఫైల్ చేశారు అంటే అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఏ తప్పు లేకుండా ఎవడో చెయ్యడు, మరి ఆవిడ ఎట్లా ప్రూవ్ చేసుకుంటుంది? ఇప్పుడు హేమ అనే ఆవిడ నేను అసలు ఏమీ తప్పు చేయలేదు, అసలు నువ్వు అబద్ధాలు చెప్పావు. ఫస్ట్ నేను బెంగళూరులో లేను, రేవ్ పార్టీలో లేను, నా ఇంట్లో ఉన్నాను,
నువ్వు డ్రెస్ మార్చేసి బిర్యానీ వండేస్తే అయిపోతుందా? అంటే తను చెప్పింది ఏంటంటే బెంగళూరుకి వెళ్ళాను, అది రేవ్ పార్టీ కాకముందు అది బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీ వరకే నేను ఉన్నాను, ఆ తర్వాత జరిగిన దాంట్లో నేను లేను అని చెప్తుంది తను. అంటే ఎట్లా అలా వెంటనే ఎలా వచ్చేస్తారండి బెంగళూరు నుంచి? అంటే మనకు తెలీదు, ప్రతివాడికి అన్న రెక్కలు ఉంటాయా, ఎగిరొచ్చేస్తారా? లేకపోతే మనకి ఏదో లేపనం పూసుకుని ఎగిరొచ్చేస్తామా మనం? తనైతే అదే చెప్పింది. తీరా చూస్తేనేమో ఇక్కడ ఒక దగ్గర ప్లేస్లో నిల్చొని వీడియో తీసి, లేదండి నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నాను, ఒక వీడియో తీసి ఫోన్ కాల్లో మాట్లాడింది, అదొకటి వచ్చింది. ఆ తర్వాత బిర్యానీ వీడియో వచ్చింది. మళ్ళీ సీన్ కట్ చేస్తే తనని పోలీసులు అరెస్ట్ చేశారు, విచారణకు కూడా హాజరు కమ్మన్నారు, అవ్వలేదు. అక్కడ నుంచి పోలీసులు వచ్చి మళ్ళీ మనని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి అసలు? ఇప్పుడైతే అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మరి? నెక్స్ట్ ఏముందంటే ఆవిడ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆవిడ ఏం చేస్తుంది ఇప్పుడు? దీని మీద ఇంకా ఎన్ని డ్రామాలు చేస్తుంది ఆవిడ, లేకపోతే ఇంకా ఏం వీడియోలు విడుదల చేస్తారు? అంటే ఆ సీరియల్ కి కొనసాగింపుగా అంటే వీళ్ళందరూ కూడా నటనలో శిక్షణ తీసుకున్నారు. ఇట్లాగా దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఒక విషయంలో ఇరుక్కున్నప్పుడు, ఒక కేసులో కావచ్చు, ఒక అంశంలో, దాంట్లో ఎలా తప్పించుకోవాలి, మనం ఎట్లా సీరియల్ లాగా ఎట్లా వీడియోలు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇండస్ట్రీ కూడా స్పందించాలండి. ఎందుకంటే డ్రగ్స్ అనేవి చాలా దారుణంగా ఇప్పుడు ఉక్కుపాదం మోపుతాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కరెక్టే. దానికోసం ఒక సెల్ కూడా ఏర్పాటు చేసినట్టు. అంటే గతంలో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి, చాలా మందిని విచారణ పేరుతో పిలవడం జరిగింది, కానీ ఇంతవరకు సడన్ గా క్లోజ్ చేస్తారు. మీకు గుర్తుంటే కేసీఆర్ టైంలో ఓ హడావిడి చేసేసి, మరి కేసీఆర్ చేసిన తప్పిదాల్లో అది కూడా ఉందా? ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడాడు, ఎన్ని చేశాడు, ఇంకేముంది, వాళ్ళని ఇది చేసేస్తా వీళ్ళని ఇది చేసేస్తా అంటాడు కదా. మరి ఈ డ్రగ్స్ కేసులన్నీ కూడా మాయమైపోయి ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడిన లేవు. మరి ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్న మనిషే, మరి ఇప్పుడు ఈమె మీద మరి ఈమె చేసింది తప్ప రైట్ అసలు ఏంటి అనేది మాట్లాడడానికి ఈ రోజు కూడా, అంటే ఇది జరిగి 3 నెలల క్రితం కూడా ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఎందుకు అందరికి తెలిసినా కూడా మాకెందుకులే అని చెప్పేసి సైలెంట్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే సమస్య ఏంటంటేనండి, ఎవరి వైపు సైడ్ తీసుకున్నా తప్పే, తీసుకోపోయినా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది చిత్రంగా తయారైంది. ఒకప్పుడు లాగా యూనిటీ ఉందా లేదా మనకు అర్థం కావట్లా. ఈ ప్రాంతీయ భేదాలు వచ్చాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా క్యాస్ట్ క్రీడ్ బాగా పనిచేస్తోంది. సో ఎవడికి వాడు మనకెందుకులే. ఇంకొకటండి, ఇప్పుడు ఈ ఇరుక్కున్న వాళ్ళ పెద్ద వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఇప్పుడు ఎవడు మాట్లాడినా రేపొద్దున మన మీదకి ఏమైనా వస్తుందేమో అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఫస్ట్ సమస్య అది. కాబట్టి ఎవరు మాట్లాడరు. అయితే మంచు విష్ణు మరి తప్పదు కదా మా తరఫున, మరి ఏం చేస్తాడు అనేది వేచి చూడాలి మనం. దీని మీద ఈ ఎవరైతే హేమ గారు ఉన్నారో ఇక మీద ఒకవేళ జైలుకి వెళ్ళేసి వస్తే నెక్స్ట్ మరి ఆమెకి సినిమాలలో అవకాశం ఉందంటారా ఉండదంటారా? మరి అది మనం ఏం చెప్పలేమండి. ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఇవ్వరు. కాకపోతే ఏంటంటే ఆవిడ నీతి వాక్యాలు మాట్లాడటం మానేస్తే బాగుంటుంది అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్.